లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. సో డైరెక్ట్గా మనం ఏని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ అంటే 0, కింద కూడా ఏ మైనస్ ఏ అంటే 0. సో 0/0 వచ్చేటటువంటి ప్రాబ్లం ఇది కూడా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ద్వారా. సో మనం వేరే మెథడ్లో మనం సాల్వ్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి సొల్యూషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ అనే దానికి మనం మైనస్ ఏ ప్లస్ ఏని యాడ్ చేసుకోవాలి. ఎక్స్ అనే దానికి మైనస్ ఏ ప్లస్ ఏ. సో మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ ఇలానే ఉంటుంది. సో ఎక్స్ అనే దానికి ఇలా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంటూ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. సో ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని రెండుగా విడగొట్టాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. సో రెండుగా అంటే అర్థమైందంటే ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఏ, అది ఒక టర్మ్. ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఏ, ఎందుకంటే మనకి కింద ఎక్స్ మైనస్ ఏ ఉంది కాబట్టి అలా వచ్చేలాగా తీసుకోవాలి. అట్లనే ప్లస్ ఏ ఇంటూ సైన్ ఏ, ఏని సైన్ ఏతో ఇంటూ చేస్తున్నాం, మైనస్ ఏ సైన్ ఎక్స్. ఇలా రెండుగా స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇది ఈ స్టెప్లో మనం చేయాల్సిన పని. నెక్స్ట్ స్టెప్లో ఇంతవరకు ఒక లిమిట్. సో ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇట్లా 2 లిమిట్స్గా మనం సపరేట్ చేసుకోవాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. డినామినేటర్ అనేది 2 పార్ట్లకి వచ్చేస్తుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. సో ఈ 2 టర్మ్స్ కలిపి ఇంక్లూడింగ్ డినామినేటర్ ఒక లిమిట్ అనమాట అది. సో ఈ రెండింటిలో కూడా బయట ముందు ఏ ఉంది కాబట్టి ఆ ఏ అనేది మనం కామన్ తీసుకుందాం. రిమైనింగ్ సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. ఓకే, సో ఇట్లా ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఏ కామన్ తీసి సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. ఇట్లా 2 లిమిట్స్గా దాన్ని స్ప్లిట్ చేసుకున్నాం. సో ఈ ఫస్ట్ లిమిట్లో ఎక్స్ మైనస్ ఏ న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఏంటి సైన్ ఏ అంటే ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తానికి ఇక్కడ ఎక్స్ అనేదే లేదు. సో దీనికి ఇంకా మనం లిమిట్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ రైట్ ఇట్ యాజ్ సైన్ ఏ. దాన్ని మనం సైన్ ఏగా రాసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ లిమిట్, దాన్ని బయట పెట్టుకొని ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా మనం అప్లై చేసుకోవాలి. సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అంటే ఏమొస్తుంది? 2 cos సి ప్లస్ డి బై 2. సి అంటే ఏ, ఇదిగో ఇది సి అనుకోవాలి, ఇది డి అనుకోవాలి, ఎక్స్ అని డి అనుకోవాలి. ఏ అంటే సి, ఎక్స్ అంటే డి. 2 cos సి ప్లస్ డి అంటే ఏ ప్లస్ ఎక్స్ బై 2. సైన్ సి మైనస్ డి అంటే ఏ మైనస్ ఎక్స్ బై 2 హోల్ బై ఎక్స్ మైనస్ ఏ. సో సైన్ సి మైనస్ సైన్ డి, 2 cos సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఇక్కడ సి అంటే స్మాల్ ఏ, డి అంటే స్మాల్ ఎక్స్. ఓకే, సో ఫస్ట్ లిమిట్ ఆల్రెడీ సైన్ ఏ అయిపోయింది, అది సైన్ ఏ ప్లస్ ఏ. ఇక్కడ ఒక 2 కూడా ఉంది, అది కూడా బయట పెట్టేసుకుందాం. ఈ 2 అనేది బయటకు వచ్చేస్తుంది. కాస్కి ఒక లిమిటు, సైన్కి ఒక లిమిట్గా మనం దాన్ని మార్చుకోవాలి. సో లిమిట్ కాస్ ఏ ప్లస్ ఎక్స్ బై 2 అంతవరకు ఒక లిమిట్, ఎక్స్ టెన్స్ టు ఏ ఇంతవరకు ఒక లిమిట్గా, రిమైనింగ్ అనేది ఇంకొక లిమిట్. రిమైనింగ్ ఇక్కడ రాస్తున్నాను, లిమిట్ సైన్. సో మనకి ఇక్కడ సైన్ పక్కన ఏ మైనస్ ఎక్స్ బై 2 ఉంది. ఓకే, సో ఇక్కడ కింద మనకి ఎక్స్ మైనస్ ఏ ఉంది, దీన్ని కూడా మనం ఏ మైనస్ ఎక్స్గా మనం మార్చుకోవాలి. సో సైన్ పక్కన నేను మార్చట్లేదు, ఏ మైనస్ ఎక్స్ బై 2. సో డినామినేటర్లో నేను మైనస్ అనేది కామన్ తీస్తున్నాను. therefore x minus a become minus of
ఏ మైనస్ ఎక్స్, ఎక్స్ టెన్స్ టు ఏ, ఇది ఒక లిమిట్. ఓకే, సో కాస్కి ఒక లిమిటు, సైన్కి ఒక లిమిటు. సో ఇక్కడ ఒక మైనస్ కామన్ తీసి రాశారు, అంతే మనం చేసుకుంది. సో సైన్ ఏ, ఈ మైనస్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 కూడా ఉంది, ముందు పెట్టుకోండి 2a. ఇక్కడ మనం డైరెక్ట్గా లిమిట్ పెట్టుకోవచ్చు కాస్ విషయంలో. సో ఎక్స్ ప్లస్లో మనం ఏ పెట్టుకుంటాం, కాస్ ఏ ప్లస్ ఎక్స్ అంటే ఏ బై 2. సో ఇక్కడ దీన్ని మనం ఎలా చూడాలి, ఇదొక స్టాండర్డ్ లిమిట్. సో ఇక్కడ దీన్ని మనం ఏ మైనస్ ఎక్స్ అని కాసేపు మనం తీటా అనుకున్నట్లయితే లిమిట్ సైన్ తీటా బై తీటా అంటే ఈ తీటా బై 2. సో ఏ మైనస్ ఎక్స్కి ఇది కోఎఫిషియంట్. ఓకే, ఇది 2 కింద ఉంది కాబట్టి దాన్ని మనం 1/2గా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకో ఈ ఫార్ములా మీకు చూపిస్తున్నాను. లిమిట్ సైన్ కేఎక్స్ బై ఎక్స్, ఎక్స్ టెన్స్ టు 0 ఈజ్ ఈక్వల్ టు కే. అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్. ఆ లెక్కన ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే పైన ఏం లేదు 1, కింద 2, అంటే 1/2 అనేది కోఎఫిషియంట్. సో ఆ 1/2 అనేది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద స్టాండర్డ్ లిమిట్. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ వచ్చేసి సైన్ ఏ మైనస్ ఏ కాస్ 2a/2, 2 ఏలు ఉన్నాయి కదా. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి సైన్ ఏ మైనస్ ఏ కాస్ ఏ. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.